వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఎన్నికల వేడి తగ్గక ముందే మరో భారీ మార్పు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. అదే నియోజకవర్గాల పునర్విభజన. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన డీలిమిటేషన్ నాడు తెలుగుదేశం పార్టీని ఎలా దెబ్బతీసిందో ఇప్పుడు అదే అస్త్రం జగన్మోహన్ రెడ్డి కోటలను బద్దలు కొట్టబోతుందా? అధికార కూటమికి ఇది బ్రహ్మాస్త్రంగా మారబోతుందా? అసలు వైసీపీ నేతలు అంత ఆందోళన ఎందుకు? లెట్స్ వాచ్. కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన దిశగా అడుగులు వేస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి ఏకంగా 263కి పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ఎంపీ సీట్లు కూడా 38 వరకు చేరవచ్చు. సంఖ్యాపరంగా ఇది పెరగడం ఒక ఎత్తైతే భౌగోళికంగా సరిహద్దులు మారడం రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయించనుంది. సాధారణంగా డీలిమిటేషన్ ప్రక్రియలో అధికారంలో ఉన్న పార్టీల అభిప్రాయానికి, అభీష్టానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉండడంతో ఈ ప్రక్రియ వైసీపీకి వ్యతిరేకంగా మారుతుందన్న చర్చ మొదలైంది. వైసీపీ భయానికి ఒక బలమైన చరిత్ర ఉంది. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన పునర్విభజనలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాంధ్రలో బలమైన నేతలైన ఎర్రన్నాయుడు, కళా వెంకట్రావు వంటి వారి నియోజకవర్గాల్లో మార్పులు చేయడం వల్ల వారు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన పదుల సంఖ్యలో నేతలు ఆనాడు డీలిమిటేషన్ దెబ్బకు ప్రాతినిధ్యాన్ని కోల్పోయారు. ఇప్పుడు సరిగ్గా అదే సీన్ రిపీట్ అవుతుందని వైసీపీ నేతలు వణికిపోతున్నారు. నాడు వైఎస్ఆర్ వేసిన స్కెచ్నే నేడు చంద్రబాబు అంతకు మించి అమలు చేస్తారన్నది వారి ప్రధాన ఆందోళన. కేవలం సరిహద్దులు మార్చడమే కాదు, సామాజిక సమీకరణాలను మార్చడం ద్వారా ప్రత్యర్థిని దెబ్బతీయడం ఇందులో ప్రధాన వ్యూహం. వైసీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలను ముక్కలు చేయడం ద్వారా ఆ పార్టీ ఓటు బ్యాంకును బలహీనపరచవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల కేటాయింపు ఇక్కడ కీలకం కాబోతోంది. ఉదాహరణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశాబ్దాలుగా గెలుస్తున్న పులివెందుల నియోజకవర్గాన్ని మహిళా కోటా కిందకు తెస్తే ఆయన అక్కడ పోటీ చేసే అవకాశం కోల్పోతారు. ఇలాంటి టెక్నికల్ చెక్మేట్లతో జగన్ సహా కీలక నేతలను సొంత గడ్డపైనే కట్టడి చేసే అవకాశం కూటమికి దక్కుతుంది. రాజకీయ చదరంగంలో చంద్రబాబు నాయుడు వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఈ పునర్విభజన ప్రక్రియను కూటమికి అనుకూలంగా ఎలా మలుచుకోవాలో ఇప్పటికే లెక్కలు వేసి ఉంటారనేది వైసీపీ శిబిరం టాక్. వైసీపీ మూలాలను దెబ్బతీయడానికి ఇదొక అద్భుతమైన అవకాశమని కూటమి భావిస్తోంది. గత 2 రోజులుగా వైసీపీ ప్రధాన కార్యాలయంలోనూ ఆ పార్టీ ముఖ్య నేతల్లోనూ ఇదే చర్చ సాగుతోంది. తమ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేసేలా ఈ కొత్త సరిహద్దులు ఉంటాయేమోనన్న టెన్షన్ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. చరిత్ర ఒక సర్కిల్ లాంటిది అంటారు. నాడు వైఎస్ఆర్ చేసిన వ్యూహం ఇప్పుడు జగన్ పార్టీకి శాపంగా మారబోతోందా? నియోజకవర్గాల విభజన కేవలం జనాభా ప్రాతిపదికన జరుగుతుందా, లేక రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా సాగుతుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా రాబోయే డీలిమిటేషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కాబోతుందన్నది మాత్రం స్పష్టం.